Hi everyone, welcome back to my channel. If you are new to UI UX design and want to create your first wireframe in Figma, you are in the right place. In today's video, I'll walk you through the entire process and step by step చూపిస్తాను. ఈ వీడియో ఎండ్ అయ్యేలోపు you'll have a simple wireframe ready. Okay? First wireframe అంటే ఏంటో చూద్దాం. A wireframe is like a blueprint for your design. ఇప్పుడు wireframe ఎలా ఉంటుందో ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. చూడండి. దీన్నే వైర్ ఫ్రేమ్ అంటాం. నేను ఒక వెబ్సైట్ బిల్డ్ చేయాలి అనుకున్నా. సో నా వెబ్సైట్ ఎలా ఉండాలి అనేసి నేను డిజైన్ చేసుకున్నా. దీన్నే నా వెబ్సైట్ యొక్క లో ఫిడిలిటీ రిప్రజెంటేషన్ అని కూడా అంటాం. ఎందుకంటే ఇది జస్ట్ ఫోకసింగ్ ఆన్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షనాలిటీ కదా, వితౌట్ ఎనీ కలర్స్ ఆర్ డీటెయిల్డ్ విజువల్స్. ఇట్ ఈస్ ద ఫౌండేషన్ ఫర్ క్రియేటింగ్ యూజర్ ఫ్రెండ్లీ డిజైన్స్. సో మాస్టరింగ్ వైర్ ఫ్రేమింగ్ ఈజ్ ఏ మస్ట్ ఫర్ ఎనీ డిజైనర్. ఇప్పుడు ఫిగ్మా ఓపెన్ చేద్దాం. నౌ లెట్స్ క్రియేట్ ఏ న్యూ ఫైల్. క్లిక్ ఆన్ ది న్యూ ఫైల్ బటన్. ఫైల్ క్రియేట్ చేయగానే మనకు ఒక క్యాన్వాస్ ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు ఫైల్కి ఒక నేమ్ ఇద్దాం. మీకు నచ్చిన నేమ్ ఇవ్వండి. నేనైతే వైర్ ఫ్రేమ్ ట్యుటోరియల్ అని ఇస్తున్నా. ఓకే, నౌ లెట్స్ సెటప్ ఏ ఫ్రేమ్. కీబోర్డ్లో F క్లిక్ చేసినా వచ్చేస్తుంది, ఆర్ ఫ్రేమ్ టూల్ని క్లిక్ చేసినా ఓకే. తర్వాత మీకు నచ్చిన ఫ్రేమ్ సైజ్ని చూస్ చేసుకోండి బేస్డ్ ఆన్ ద డివైస్ యు ఆర్ డిజైనింగ్ ఫర్. ఐఎమ్ గోయింగ్ విత్ డెస్క్టాప్ ఫర్ దిస్ ట్యుటోరియల్. మీరు కావాలంటే ఇక్కడ ఫ్రేమ్ నేమ్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో నేను హోమ్ పేజ్ అని ఇస్తున్నా. మనం ఫ్యూచర్లో మల్టిపుల్ పేజెస్ని క్రియేట్ చేసినప్పుడు ఇలా నేమ్స్ ఉంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది. హెడర్ సెక్షన్ యాడ్ చేద్దాం. ఇక్కడ లెఫ్ట్ టాప్లో రెక్టాంగిల్ టూల్ ఉంది కదా, అది సెలెక్ట్ చేద్దాం. ఆర్ ప్రెస్ R ఆన్ యువర్ కీబోర్డ్. దిస్ విల్ రిప్రజెంట్ ద నావిగేషన్ బార్. నెక్స్ట్ ప్లేస్ హోల్డర్స్ యాడ్ చేద్దాం. లోగోకి అలాగే సైన్ అప్ అండ్ లాగిన్ బటన్స్కి. వాటికి స్మాలర్ రెక్టాంగిల్స్ అయినా యూజ్ చేయొచ్చు, ఆర్ టెక్స్ట్ అయినా ప్లేస్ చేయొచ్చు. ఫస్ట్ లోగో అనేది టెక్స్ట్ పెడదాం. నెక్స్ట్ ఒక లాగిన్ బటన్ పెడదాం. నావ్ బార్ లాగిన్ బటన్ సేమ్ కలర్ ఉంది కదా, కొంచెం డిఫరెన్స్ తెలియడం కోసం కలర్ చేంజ్ చేద్దాం. నెక్స్ట్ సైన్ అప్ బటన్ కూడా సేమ్ అలాగే. డోంట్ వరీ అబౌట్ డీటెయిల్స్, జస్ట్ కీప్ ఇట్ సింపుల్. నెక్స్ట్ మెయిన్ కంటెంట్ కావాలి కదా, సో డ్రా అనదర్ లార్జ్ రెక్టాంగిల్ బిలో ది నావిగేషన్ బార్. దీన్ని హీరో సెక్షన్ అంటాం. ఈ హీరో సెక్షన్లో ఒక ఇమేజ్ ప్లేస్ చేయాలి అనుకుంటే ఇమేజ్ని రిప్రజెంట్ చేసేలాగా ఒక ఇమేజ్ ఐకాన్ని అన్న ప్లేస్ చేయొచ్చు, ఆర్ ఇమేజ్ అని టెక్స్ట్ కూడా రాయొచ్చు, ఆర్ జస్ట్ క్రాస్ లైన్స్ అయినా వేయొచ్చు. ఇప్పుడు సింపుల్గా ఉండడం కోసం క్రాస్ లైన్స్ వేద్దాం, విచ్ రిప్రజెంట్స్ అన్ ఇమేజ్ ప్లేస్ హోల్డర్. చూసారుగా, ఇక్కడ క్రాస్ లైన్స్ని చూడగానే అర్థమైపోతుంది ఇక్కడ ఇమేజ్ ప్లేస్ చేయాలి అనేసి. ఫిగ్మాస్ అలైన్ టూల్ని యూజ్ చేసుకోవచ్చు టు ఎన్ష్యూర్ ఎవ్రీథింగ్ లుక్స్ క్లీన్ అండ్ ప్రొఫెషనల్. ఇంకా ఫూటర్ అండ్ ఒక కాంటాక్ట్ ఐకాన్ని యాడ్ చేద్దాం. ఐకాన్ వద్దనుకుంటే సింపుల్గా ఐకాన్స్కి సర్కిల్ని యూజ్ చేయండి చాలు. మీకు ఐకాన్స్ కావాలి అంటే ఐకాన్ ఫైండర్ అనే వెబ్సైట్కి వెళ్ళి మీకు కావాల్సిన ఐకాన్ నేమ్ టైప్ చేస్తే డిఫరెంట్ ఐకాన్స్ వస్తాయి. ఇక్కడ లెఫ్ట్లో ఫ్రీ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి, అన్నీ ఫ్రీయే వస్తాయి. నెక్స్ట్ మీకు నచ్చిన ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ PNG అలాగే SVG అనే ఆప్షన్స్ ఉన్నాయి కదా, మీరు SVGయే సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేయండి. ఎందుకో నేను నెక్స్ట్ చెప్తాను. నేను ఆల్రెడీ కాంటాక్ట్ ఐకాన్ని PNGలో అలాగే SVGలో డౌన్లోడ్ చేసి పెట్టాను. రెండిటికి డిఫరెన్స్ ఏంటో మీరే చూడండి.
ఫస్ట్ పిఎన్జిని యాడ్ చేద్దాం. నెక్స్ట్ ఎస్విజి ఐకాన్ని యాడ్ చేస్తున్నా. చూసారుగా, పిఎన్జి అయితే మనం ఎంత పిక్సెల్లో డౌన్లోడ్ చేస్తే ఆ పిక్సెల్లోనే ఐకాన్ క్లియర్గా ఉంటుంది. అదే ఎస్విజి అయితే మీరు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ పెట్టుకోవచ్చు. ఐకాన్ కూడా చాలా క్లారిటీగానే ఉంటుంది. మనకి పిఎన్జి అవసరం లేదు, సో డిలీట్ చేస్తున్నా. ఐకాన్ ఒక సైడ్కి అడ్జస్ట్ చేద్దాం. దాని కింద ఒక ఫూటర్ని యాడ్ చేద్దాం. ఇప్పుడు రిలేటెడ్ ఎలిమెంట్స్ని ఒక గ్రూప్ చేద్దాం. సో మూవ్ చేయడానికి ఈజీ అవుతుంది. హీరో సెక్షన్ మొత్తం సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇస్తే మనకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. అందులో గ్రూప్ సెలెక్షన్ క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసినవన్నీ గ్రూప్ అయిపోతాయి. అప్పుడు మనం ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు హెడర్ని కూడా గ్రూప్ చేద్దాం. మీ డిజైన్ ఎలా ఉండాలి అంటే ఎవరు మీ వైర్ ఫ్రేమ్ ఆర్ డిజైన్ని చూసినా దే కెన్ ఈజీలీ అండర్స్టాండ్ అలా ఉండాలి. సో రియల్గా బటన్స్ ఎలా ఉంటాయి, అలాగే ఐకాన్స్ ఏ షేప్లో ఉంటాయో అలానే మీరు డిజైన్ చేయాలి. ఒక స్టాండర్డ్ని మనం ఫాలో అవ్వాలి. ఫైనల్గా ఒక సింపుల్ వైర్ ఫ్రేమ్ని క్రియేట్ చేసాం. నేనైతే చాలా సింపుల్గా చేశాను. మీకు డిఫరెంట్ ఐడియాస్ వస్తాయి కదా, అవన్నీ ఇంప్లిమెంట్ చేసి యూ కెన్ క్రియేట్ వండర్ఫుల్ వైర్ ఫ్రేమ్స్. నాతో పాటు మీరు డిజైన్ చేశారు కదా ఫ్రెండ్స్, ఇట్స్ ఓకే. ఒకవేళ చేయకపోతే ప్లీజ్ చేయండి. ఇప్పుడున్న ప్రతి యూఐ డిజైనర్కి ఈ టూల్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అలాగే ఇట్ విల్ ఆల్సో యాడ్ ఏ వాల్యూ టు యువర్ రెజ్యూమే. Once you are happy with your wireframe, you can share it with your friends or in social media for feedback. Share చేయాలి అనుకుంటే click on the share button in the top right corner and you can share. ఇక్కడ లింక్ కాపీ చేస్తే ఆ లింక్ని మీరు ఎక్కడైనా షేర్ చేసుకోవచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, వైర్ ఫ్రేమ్ అనేది జస్ట్ ద స్టార్టింగ్ పాయింట్. ఇట్ ఈస్ ఎ టూల్ టు కమ్యూనికేట్ ఐడియాస్. So keep it simple and focus on functionality. And that's it friends. Great job. You have just created a simple wireframe in Figma. If you found this tutorial helpful, please like and subscribe to my YouTube channel and let me know in the comments what you want to learn next. Until next time, happy designing.